కట్టిస్తే 2% మాజీ సైనికులకు అన్నారు. 2%లో మాకు ఎలాంటి ఇది జరగదు. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారు మీరు ఎంత బాధపడాల్సిన అవసరం లే. జవహర్ నగర్లో మా ల్యాండ్ అంటూ ఉంది. దాంట్లో ఇప్పటికి కూడా 2000 ఎకరాలు ఇప్పటికీ మిగిలి ఉంది. ఆ భూమిని జంట నగరాల్లో ఉండేటువంటి మా వితంతువులకైతేనేమి, మాజీ సైనికులకైతేనేమి, భర్తలు యుద్ధంలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలకైతేనేమి 250 గజాలు మించకుండా మీరు ఇళ్ల స్థలాలు కేటాయించండి. ఆ కేటాయించిన దాంట్లో సబ్సిడీ మీరు ఎంత ఇస్తారో చెప్పండి. మిగతాది మా పెన్షన్ల నుంచి వేసుకొని మేము డబుల్ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్ల రూపంలో కట్టించుకొని ప్రతి ఒక్కరము ఉన్న 4 రోజులైనా గౌరవంగా బ్రతకడానికి మాకు మీరు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని సవినీయంగా ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు సీఎం గారికి మాకు ఎంపీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు సీఎం దగ్గరికి తీసుకెళ్ళి మా సమస్యలను పరిష్కారాలు చూపిస్తానన్నారు. ఆయన డేట్ గురించి మేము ఎదురు చూస్తున్నాం. ఆయన డేట్ ఇస్తున్నాగానే ప్రతి మాజీ సైనికుడు జంట నగరాల్లో ఎక్కడున్నా వాళ్ళు కానీ వాళ్ళ భార్య పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు సీఎం దగ్గర కలవడానికి దత్తాత్రేయ గారి వాయిస్ను మనము మీన వేసుకొని మన ఐకమత్యం యూనిటీని ప్రభుత్వానికి ఇద్దాం. వాళ్ళ నుంచి రావాల్సిన సంక్షేమాలను మనం అందుకోవటానికి ముందుకు రావాలని ప్రతి మాజీ సైనికుడి కుటుంబాలను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది అల్వాల్ నుంచి మాజీ సైనికుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని మన్నించాలని కోరుతూ, రెండోది మా ఓట్లు జంట నగరాల్లో 3.5 లక్షల నుంచి 4 లక్షల ఓట్లు కలిగి ఉన్నాం. మా బలం ఎంత ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటంలో మాది బలమైన భాగస్వామ్యం అనేది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ గుర్తించాలి. మాకంటూ ఒక గౌరవ స్థానాన్ని కల్పిస్తూ మా ప్రతినిధులను మీరు నిలబెట్టండి. మా సిపాయి సైనికులను ఆఫీసర్ అనే వాళ్ళను మాకు సంబంధించింది కాదు కాబట్టి మా సిపాయి సైనికులలో కొంతమందిని ఎమ్మెల్సీలకు కానీ, రాజ్యసభ మెంబర్గా కానీ, ఇది కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు కానీ ఇటు మీరు ఇచ్చినా పర్వాలేదు, లేదు మా సైనికుల ఓట్లతోటి గెలుచుకోండి అంటే మేము ఆ విధంగా కూడా మా సైనికులు నిలబెట్టి గెలుచుకొని ఆ సీట్ల ద్వారా మా సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సవినయంగా చెప్పుకుంటూ